ఉత్తరీయాన్ని కప్పుకుని వెడుతున్న మూర్తి ఎలా ఉన్నాడంటే చిక్కనగు తోక పైకెత్తి, చిక్కన కంటే దట్టమైన తోకని పైకెత్తి చివర మడచి శిరసు పైన పతాకగా చెంగలింప. ఆ తోక పైకెత్తి మడిచెట్ట. ఎలాగంటే పతాకంలో ఉందిట. సాధారణంగా హనుమాన్ మూర్తుల్లో తోక పూజ చేసేటప్పుడు ఈ మూర్తిని చాలామంది నమస్కరిస్తుంటారు. అదే చెయ్యల మూర్తి ఉంటుంది. ఈ నమోస్తు రామాయ సలక్ష్మణాయ అంటున్నారు కదా, చెయ్యి అలాగే ఉంది. కానీ కప్పుకున్నాడు, చెయ్యి అలా పెట్టుకున్నాడు, తోక పైకెత్తి పెట్టి ఉంచాడు. ఈ మూర్తి మంత్రశాస్త్రంలో ఆపదుద్ధారక హనుమన్ మంత్రమూర్తి. వెళుతున్నవాడు ఆయన. ఎలా వెళుతున్నంటే చిక్కనగు తోక పైకెత్తి చివర మడచి శిరసు పైన పతాకగా చెంగలింప ఆపదుద్ధారకుండైనట్టి స్వామి పంచభూత మనోహర ప్రతిభుడగుచు. ఆయన వెళుతూ ఉంటే అశోకవనంలో పంచభూతాలు ఆహా అనుకున్నాయట. భగవంతుడు అలా వస్తూ ఉంటే ప్రకృతి అంతా ఆనందిస్తుందండి. ఇక్కడ ఎంత అందమైన మాట చెప్పారు. పైగా వెళుతున్న మూర్తి ఆపదుద్ధారకుండైనట్టి స్వామి. ఇప్పుడు వెళ్ళి సీతమ్మకి జాడ చెప్పి ఉద్ధరిస్తాడు, ఆపద నుంచి కాపాడుతాడు ఆయన. కనుక ఆపదుద్ధారకుడే. ఎలాంటి ఆపద నుంచి కాపాడాడో తర్వాత కథలో మనకు తెలుస్తుంది. ఆ మూర్తి ఎలా వెళుతున్నాడో దీనికి సూచనగా వాల్మీకి ఒక పెద్ద సంకేతాన్ని ఇస్తాడు. అక్కడ అశోకవన అందం వర్ణించాడు, అవన్నీ పక్కన పెడదాం. వనాల్లో ఉన్న హనుమంతుడి మంత్రం ఒకటి మంత్రశాస్త్రంలో ఉంది. అది కానీ చేస్తే తోటలు పొలాలు కాపాడబడతాయి ఆ మంత్రంలో. నిచ్చిదని మన శాస్త్రం ఇక్కడ. సరే, ఇప్పుడు ఆ వనంలోకి, అశోకవనంలోకి వెళ్ళిన హనుమంతుడి గురించి చెప్తూ వాల్మీకి ఒక్క మాటలో ఇంత అద్భుతాన్ని చెప్పేశాడు. వసంతమివ మేనిరే అన్నాడు. ఎప్పుడైనా వనానికి ఇష్టం వసంతుడు. మనం వెళితే వనం ఏం సంతోషించదు, వసంతుడు వస్తే సంతోషిస్తుంది. వసంతం రాగానే వనమంతా వికసిస్తుంది, పువ్వులతో పళ్ళతో చిగుళ్లతో చక్కగా కొత్త శోభ వస్తుంది. కనుక వనానికి వసంతుడు వస్తే అందం. హనుమంతుడు రాగానే అశోకవనమంతా వసంతుడు వచ్చేడా అన్నంత ఆనందించింది అని చెప్పాడు. ఒక్క మాటలో వాల్మీకి చెప్పాడు వసంతమివ మేనిరే అని. ఆ విధంగా హనుమత్ స్వామి వచ్చి ఎంత కళగా ఉన్నది అశోకవనం. ఇంతవరకు నేను బంగారు భవనాలు చూశాను, రతనాల మేడలు చూశాను, అనేక సంపదలతో విరాజిల్లిపోతున్నటువంటి ప్రాంగణాలు చూశాను, గృహాలు చూశాను, గదులు చూశాను, వస్తువులు చూశాను. ఏవి చూశాను నాకు అంత హాయి అనిపించలేదు. ఇక్కడ చూస్తుంటే ఇది లక్ష్మీ కళ ఉన్నట్టుంది అనుకుంటున్నాడు.